అంటే వాళ్ళు రెడీగా ఉంటారు ఎవరైనా వస్తే దూకేద్దామని. బట్ వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే అన్న కోసం, సత్యమన్న కోసం పంపించేయాలి, మనం ఇది చేయట్లేదు, ఆయన ఆరోగ్యం బాగుంటలేదని. సో ఆ బాధ సెటిల్డ్గా చెప్పాలి, ఇది చేయట్లేదండి అని. ద వే ఈ పెర్ఫార్మెన్స్ మీరు చూస్తే, అదే మీరు అనుకున్న పని ఏం చేయట్లేదండి, ఇక్కడ బళ్ళు మాత్రమే రిపేర్ చేస్తామని. ఆసమ్ యాక్టింగ్ అది అజయ్ది. అండ్ అంటే నేను నమ్మినందుకు అజయ్, అంటే నాకు తెలుసు అజయ్ అంటే ఎంత న్యాచురల్ యాక్టర్, క్లాసిక్ యాక్టర్. అందుకే మా బోస్ అజయ్. ఇక మా వికాస్ గురించి చెప్పాల్సిన పని లేదనుకోండి. వికాస్ అంటే రాజీవ్ గారు, రాజీవ్ అంటే వికాస్ గారు, ఆబ్వియస్లీ. అందులో అదే నిజం. అవునా? సో నువ్వు మంచి యాక్టర్ అంటావు అంతేగా? ఆ విషయంలో నేను ఎంతో కంపారిజన్లోకి రాను. సరే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూసి ఓ పోటీ పెడదాం మా ఇద్దరు మధ్య. డైలాగ్ పోటీ. అమ్మో, అది మాత్రం సిన్సియర్గా ఒప్పుకుంటాను. నేను పొరపాటున కూడా ఆ విషయంలోకి రాను నీ దగ్గరికి. దట్స్ ఇంపాసిబుల్. అంటే అది వాస్తవం. బట్ సీరియస్లీ ఐ విల్ అగ్రీ టు ఇట్. నాకు రాజీవ్ కంటే బెటర్ వికాస్ నేను చూడలేదు, నేను చూడలేను కూడా. అజయ్ కంటే బెటర్ బోస్, బెనర్జీ గారి కంటే బెటర్ సైదులు, అరవింద్ గారు అవ్వచ్చు, అయినా బెనర్జీ, ఐ మీన్ బ్రహ్మాజీ. అంటే దే ఆర్ ఇర్రిప్లేసిబుల్ మెకానిక్స్ అనమాట. నా లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం, ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు, కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది, నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా